క్రీస్తునందు ప్రియమైన వారలారా, బైబిల్ అధ్యయనంలో సంఖ్యాకాండంలో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు 2 మార్లు లెక్కించబడ్డారు గనుక ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అనే పేరు పెట్టబడి ఉన్నదని గత ధ్యానములో మనము నేర్చుకుని ఉన్నాం. ఈ పుస్తకంలో 2వ అధ్యాయములో అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాలెములు ఏ క్రమములో ఉంచబడ్డాయో మనము చూడగలుగుతూ ఉన్నాం. మన దేవుడు ఎవరనగా క్రమము కలిగినటువంటి దేవుడైన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటకు నడిపించినప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఒక క్రమశిక్షణ లేనటువంటి బానిసలుగా ఉన్నారని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. గనుక దేవుడు వారికి క్రమమును మరియు పరిశుభ్రతను క్రమశిక్షణను నేర్పించడం మొదలుపెట్టాడు. ఇవి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాలండి. అనేక మంది విశ్వాసులకు తమ జీవితాల్లో కానీ తమ గృహాలలో కానీ పవిత్రత మరియు క్రమము యొక్క అవగాహన లేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. వారు తమ డబ్బును లేకపోతే తమ సమయాన్ని ఖర్చు పెట్టేటువంటి విషయములు కూడా క్రమశిక్షణ లేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా మన ఆత్మీయ ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. నీకు ఎటువంటి పరిశుద్ధాత్మ యొక్క అనుభవము ఉన్నప్పటికీ నీ జీవితంలో నువ్వు క్రమశిక్షణ లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా భక్తిపరుడువు కాలేవు. మనము సంఖ్యాకాండంలో చదివేటువంటి ఈ వివరాలలో అటువంటి క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను ఈ భాగంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. మన జీవితాల్లో క్రమశిక్షణ అనేది లేకపోతే దేవుడు మనలను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాంటి స్త్రీ పురుషులముగా మనము ఉండలేము. అనేక మంది క్రైస్తవులు క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనము చేయలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి దేవుని వాక్యము తెలియదు. నీవు అనుదినము కూడా మరీ ప్రత్యేకముగా యవన ప్రాయములో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి నువ్వు కష్టపడకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా తెలుసుకోలేవు అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఉదాహరణకు ఈ సంఖ్యాకాండము 7వ అధ్యాయంలో అధికారులు ఇచ్చినటువంటి అర్పణల వివరాలు పూర్తిగా ఇవ్వబడ్డాయి. ఒక వెండి గిన్నె బరువెంతో, ఒక వెండి పాత్ర బరువెంతో కూడా ఇవ్వబడిందండి. అవే వివరాలు పదే పదే ఇవ్వబడ్డాయి ఈ అధ్యాయంలో. దేవుడు ప్రతి వ్యక్తి ఇచ్చినటువంటి ప్రతి చిన్నదానిలో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు అని మనము దాని నుండి నేర్చుకోగలుగుతూ ఉన్నాం. 10 మంది ఖచ్చితంగా ఒకే అర్పణను అర్పించి ఉండవచ్చును, కానీ ప్రతి వ్యక్తి ఇచ్చినటువంటి దానిని దేవుడు నమోదు చేశాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవునికి విలువైన వాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఇది దేవుని హృదయాన్ని చూపిస్తూ ఉందండి. ఆయన ఒక్కొక్కరి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ఈ రోజున లోకంలో కోట్ల మందిలో నేను కూడా ఒకడిని అని నీవు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ప్రత్యేకమైన వాడిగా చూస్తాడు అన్న వాస్తవాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఆ యొక్క వాస్తవము నిన్ను ప్రోత్సహించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సంఖ్యాకాండము 3వ అధ్యాయము 40-41 వచనాల్లో మనం గమనించినప్పుడు ఒక నెల మొదలుకొని పైప్రాయము కలిగినటువంటి తొలిచూలు అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించమని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ భాగంలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే వీరు ఐగుప్తులో మరణించవలసినటువంటి వారు. అసలు ఈ పిల్లలు ఐగుప్తు దేశంలో మరణించవలసిన వారు. దేవుని కనికరాన్ని బట్టి వారు తప్పించబడ్డారు. కనుక వారందరూ కూడా దేవునికి చెందినవారు. ఇశ్రాయేలులో తొలిచూలు అయినటువంటి ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలు అయినటువంటి ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనుము అని ప్రభు ఇక్కడ మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు.
మోషే తొలిచూలు మగవారిని లెక్కించగా వారు 22,273 మంది ఉన్నారు అని 43వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత లేవీయులను కూడా లెక్కించాడు. లేవీయులను లెక్కించినప్పుడు వారి సంఖ్య 22,000 మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తొలిచూలు మగవారిని లెక్కిస్తేనేమో 22,270 మంది ఉన్నారు. లేవీయులను లెక్కిస్తేనేమో 22,000 మంది ఉన్నారు. ఆ మిగిలినటువంటి 273 మంది విమోచన కొరకు వెల చెల్లించవలసి ఉన్నది అని 46, 48 వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువునకు చేయవలసినటువంటి తొలిచూలు స్థానమును లేవీయులు భర్తీ చేశారు. ఇప్పుడు లేవీయులు ప్రభువునకు చెంది ఉన్నారు అని మనమందరము కూడా గ్రహించాలి. ప్రభు వారితో మీకు దేశంలో స్వాస్థ్యము ఏమాత్రం కూడా కలగదు, ఎందుకంటే మీ స్వాస్థ్యము నేనే అని వారితో చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలు 18వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడి ఉన్నాయి. అంటే లేవీయులు పూర్తిగా వారు ప్రభు పరిచర్యకు అంకితమైపోవాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక లేవియాకాండము 4వ అధ్యాయములో మనము గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారములో కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ బాధ్యతలు ఇవ్వబడినటువంటి లేవీయులను గురించి మనం ఇక్కడ చదువుతాం. ఈ ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి లేవి తన సొంత కుమారులను ఆయన ఏర్పరచుకోలేదు. మరలా చెప్తూ ఉన్నాను, ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి లేవి తన సొంత కుమారులను ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే వారిని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మన పిల్లలు ఆయన సేవ చేయడానికి దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు. మనం అలా చేయలేం. మన పిల్లలు ప్రభువును ఒక రకమైన పరిచర్యలో సేవించాలని మనం కోరుకోవచ్చు, మంచిదే, కానీ దేవుడే వారిని ఏర్పరచుకొని వ్యక్తిగతంగా పిలవాలి అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. లేవి కుమారులకు ఈ బాధ్యతలు ఉంటాయని దేవుడు చెప్పాడు. లేవికి 3 కుమారులు ఉన్నారు. గెర్షోను, కహాతు, మెరారి అనబడినటువంటి 3 కుమారులు ఉన్నారు. ఇంతకుముందు మనము అహరోను కుమారులైన నాదాబు, అబీహు అనబడిన వారు ఏ విధంగా వారు వేరొక అగ్నిని అర్పించి మరణించారో గత ధ్యానములో మనమందరము కూడా నేర్చుకుని ఉన్నాం. ప్రత్యక్షపు గుడారములో దేవునిని సేవించడానికి వారు అద్భుతమైనటువంటి ఆధిక్యతలను కలిగి ఉన్నారు, కానీ దానిని వారు పోగొట్టుకున్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ఈ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కదిలి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షపు గుడారమును కదిలించేటువంటి బాధ్యత ఈ కహాతు, గెర్షోను మరియు మెరారి యొక్క కుమారులు కలిగి ఉన్నారు అని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అంటే అతి పరిశుద్ధమైనటువంటి పనిని ఈ 3 కుటుంబాలకు దేవుడు అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో దావీదు కాలంలో మనము గమనించినప్పుడు ఉజ్జా అనబడినటువంటి ఒక వ్యక్తి, అతడు లేవీయుడు కానందున పడిపోతున్నటువంటి మందసాన్ని ఎప్పుడైతే అతడు ముట్టుకున్నాడో దేవుడు అతనిని హతమార్చెను అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే అతనికి మందసాన్ని ముట్టుకునేటువంటి అర్హత లేదు. దేవుడు ఆయన సంఘములో మనకు ఒక బాధ్యతను ఒకవేళ ఇవ్వకపోతే మనము దానిని ముట్టుకోకుండా ఉండడమే మంచిది. నేను పరిచర్య గురించి మాట్లాడటం లేదు, బాధ్యతల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటనగా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి పనిని దేవుడు తన పరిచర్యలో అప్పగించు ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. 4వ అధ్యాయము 4వ వచనము మరియు 24వ వచనం 33వ వచనాన్ని మనం చదువుకుంటే ఏ ఏ కుటుంబాలకు ఏ ఏ బాధ్యతలు దేవుడు అప్పగించాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 7వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయకులు ప్రభువుకు అర్పణలు అర్పించారని మనం చదువుతూ ఉన్నాం. ఈ పట్టికలో నాయకులందరూ కూడా వారు అర్పించినటువంటి అర్పణలు పేర్కొనబడ్డాయి. 3వ వచనంలో వారు ప్రత్యక్షపు గుడారం యొక్క పరికరములను మోయడానికి 6 గూడు బండ్లను 12 ఎద్దులను తీసుకుని వచ్చారు అని ఈ భాగములో మనం చదువుతాం. 6 బండ్లను 3 కుటుంబాల మధ్య విభజిస్తే ప్రతి కుటుంబానికి 2 బండ్లు రావాలండి. జాగ్రత్తగా గమనించండి. 6 బండ్లను 3 కుటుంబాల మధ్య విభజిస్తే ప్రతి కుటుంబానికి 2 బండ్లు రావాలి.
12 ఎద్దులను 3 కుటుంబాల మధ్య విభజిస్తే ప్రతి కుటుంబానికి 4 ఎద్దులు రావాలి. కానీ మోషే వాటిని ఎలా విభజించాడో చూడండి ఒకసారి. మోషే గెర్షోను కుమారుల పరిచర్య కొరకు వారికి 2 బండ్లను 4 ఎద్దులను ఇచ్చాడు అని ఈ భాగంలో 7వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత అతడు 4 బండ్లను 8 ఎద్దులను మెరారి కుమారులకు ఆయన ఇచ్చాడు. ఈ విషయాలు 8వ వచనంలో రాయబడ్డాయి. కానీ కహాతు కుమారులకు బండ్లను కానీ ఎద్దులను కానీ మోషే ఏమీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కహాతు కుమారులు దేవుని మందసమును వారి భుజముల మీద మోయవలసి ఉండెను. ఈ విషయాలు 9వ వచనంలో రాయబడి ఉన్నాయి. దేవుడు మెరారీయులకు 4 బండ్లు ఇచ్చాడు, కానీ మాకు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని కహాతు కుమారులు అనడం చాలా తేలికే. ఈ రోజును కూడా దేవుడు తన పిల్లల్లో కొంతమందికి కారులను, ఇతరులకేమో సైకిళ్ళను మాత్రమే ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. సైకిళ్ళు గలవారు దేవుని ప్రశ్నించి ఫిర్యాదులు చేసి వారి సహోదరులకు ఉన్నటువంటి దానిని ఆశించడము చాలా తేలికే. కానీ దేవుడు సర్వజ్ఞాని, ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఆయన సమస్తమును కూడా పరిపూర్ణంగా చేస్తాడండి. సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఈ ప్రశస్తమైన వచనాలను మనమందరము కూడా ఉపేక్షించకూడదు. ఎవరైనా 4 కార్లు కలిగి మనకు ఒక్కటి కూడా లేనప్పుడు మనలను ఫిర్యాదు చేయడం నుండి విడిపించగల సందేశము ఇక్కడ స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున మనకున్నటువంటి సమస్యలకు ఈ పాత నిబంధన పుస్తకాలు ఎంతో సంబంధమైనవి అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈరోజు పాఠము సమాప్తము. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.